రాష్ట్రంలో సూర్యుడు బగ్గుమంటున్నాడు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో హీట్ కోర్ జోన్లో ఉండటంతోనే హై టెంపరేచర్లు, ఉక్కపోత అధికంగా ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. నార్త్ నుంచి వచ్చే వేడి గాలులతో టెంపరేచర్లు అధికంగా రికార్డ్ అవుతున్నట్లు చెబుతున్నారు. పచ్చదనం, భూగర్భ జలాలు తగ్గడంతో ముప్పు పెరుగుతున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ జోన్, బొగ్గు గనులు కూడా కారణమంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లో వేడి అధికంగా ఉంటుంది. వెదర్ అప్డేట్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, ఏంటి ఇప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి, ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో ఎక్కువగా ఉంటున్నాయి టెంపరేచర్స్. మరి అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? మీరు చెప్పినట్టుగానే రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. సూర్యుడు బగ్గుమంటూ ఉన్నాడు. నిప్పుల కొలిమిలా ఇటు ఉత్తర తెలంగాణలో మాత్రం మనకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అంటే ఈ సమయానికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనమే చూసుకోవచ్చు, ఒక అంచనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణలో నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా వేడి వాతావరణంతో పాటు వడగాల్పులు కూడా వీస్తూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక దక్షిణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఈ ముప్పు కావచ్చు, అధికంగా ఈ వేడి అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హీట్ కోర్ జోన్లో ఉత్తర తెలంగాణలో ఉండడమే ఇందుకు కారణం అని చెప్పేసి ఇప్పటికే నిపుణులు కూడా అంచనా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులు కూడా మనకు ఉత్తర తెలంగాణ మీదకెళ్ళే ఎక్కువగా వీస్తుండడం కూడా వేడి వాతావరణం పెరగడానికి, ఎండల తీవ్రత పెరగడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా మనకు భూగర్భ జలాలు తగ్గుతూ వస్తూ ఉండడం, దాంతోపాటు అడవులు కూడా కాస్త చెట్టు తగ్గుతూ వస్తుండడం కూడా మరో కారణంగా కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా పచ్చదనం చాలా ప్రాంతాల్లో తగ్గుతూ వస్తూ ఉంది. దీంతో వేడి వాతావరణం కూడా పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ జోన్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా బొగ్గు గనులు కూడా అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల రేడియేషన్, దాంతోపాటు వేడి వాతావరణం మరింత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎల్నినో ప్రభావం కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లా మీదే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అంచనాలు కూడా వేయడం జరిగింది. దీని కారణంగా కూడా మరింత వేడి వాతావరణం పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ వంటి జిల్లాలకు సంబంధించి చాలా చోట్ల మనకు బొగ్గు గనులతో పాటు చాలా ఇండస్ట్రీలు ఉండడం వల్ల కూడా మనకు చాలా వరకు ఈ ఉష్ణోగ్రతలు పీక్ చేరుకుంటూ ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఆరెంజ్ అలర్ట్స్, రెడ్ జోన్కి వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాము. వడగాల్పులు కూడా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా వీస్తూ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న రైతుల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు రామగుండం కావచ్చు, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి థర్మల్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల అక్కడ రేడియేషన్ వల్ల కూడా ఆ ప్రాంతంలో కూడా హీట్ పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కారణాల వల్ల హీట్ కోర్ జోన్ వల్ల కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులు కావచ్చు, అదేవిధంగా భూగర్భ జలాలు తగ్గుతూ వస్తుండడము, ఇండస్ట్రియల్, బొగ్గు గనులు, దీనివల్ల రేడియేషన్ పెరగడం, వేడి వాతావరణం వల్ల కూడా మనకు అక్కడ దాదాపు పీక్ లెవెల్లో మనకు ఎండల తీవ్రత, వేడి వాతావరణము, ఉష్ణోగ్రతలు కావచ్చు, అదేవిధంగా వడగాల్పులు వీస్తుండడం వల్ల కూడా అనేక ఇబ్బందులు అక్కడున్న ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు ఆ జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక దక్షిణ జిల్లాలు చూసుకున్నట్టయితే మనకు కాస్త దక్కన్ పీఠభూమి కావచ్చు, అదేవిధంగా ఎత్తులో ఉండడం వల్ల ఈ మధ్యస్థ జిల్లాలు కావచ్చు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో మాత్రం అది కూడా చేంజ్ అవుతూ వస్తుంది. సీను రివర్స్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కువగా వేడి వాతావరణం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీకి సంబంధించి వేడి వాతావరణం, ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఎత్తులో ఉన్నప్పటికీ, దక్కన పీఠభూమి అయినప్పటికీ కూడా మనకు వేడి వాతావరణము, ఉష్ణోగ్రతల తీవ్రత, వడగాల్పులు కావచ్చు ఎక్కువగా వీస్తుండడం ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపు 42 డిగ్రీలు దాటి ఇప్పటికే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. గత 2 రోజుల కింద మనం చూసుకున్నట్టయితే కూడా 2 డిగ్రీల మేర అధికంగా కూడా ఇటు హైదరాబాద్లో మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టుగా కూడా మనమే చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు దాదాపు చాలా ప్రాంతాల్లో హైదరాబాద్కి సంబంధించి 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే
చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా 40 నుంచి 42 డిగ్రీల మధ్యనే ఇటు హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, సో ఈ ప్రాంతాలకు సంబంధించి మనకు నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హీట్ హైలాండ్స్ అనేవి పెరిగిపోతుండడం వల్ల ఇట్లాంటి వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. అదే విధంగా ఎక్కువగా చూసుకున్నట్టయితే కాంక్రీట్ జంగల్గా కూడా హైదరాబాద్ మారిపోతా ఉంది. చెట్లన్నీ కూడా నరికి వేస్తుండడం, ముఖ్యంగా సీసీ రోడ్స్, సిమెంట్ రోడ్స్ వేస్తూ ఉండడం, అదే విధంగా చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు అద్దాల మేడలు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు వస్తూ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అంచనాలతో పాటు నిపుణులు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు ఉండాల్సిన దానికంటే కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్ వల్ల ఎక్కువగా హీట్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు 40-42 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఉన్నట్టు వేడి వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల కూడా మన శరీరం తట్టుకోలేక మంట పుడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా ఇటు శరీరం తట్టుకోలేక వేడి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 42 డిగ్రీలు ఉన్నా కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నట్టుగా కూడా పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ముఖ్యంగానైతే ఇది కాంక్రీట్ జంగల్గా మారడం, హైదరాబాదు అద్దాల మేడలు వస్తూ ఉండడం, ఇటు రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం, ఏసీల వాడకం పెరుగుతూ ఉండడం, అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడం, పొల్యూషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ నుంచి వస్తున్న రేడియేషన్, చిన్న చిన్న పెద్ద పెద్ద కంపెనీలు, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలకు సంబంధించి కూడా రేడియేషన్స్ వస్తూ ఉండడం, పొల్యూషన్ పెరుగుతూ ఉండడం కూడా ఇవన్నీ కారణాలుగా కూడా ఇప్పటికే ఇటు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టుగా కూడా ఇటు వాతావరణ శాఖ అంచనాలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్లో కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అయితే మనకు ఎక్కువగా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హీట్ కోర్ జోన్లో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నట్టుగా కూడా ఇటు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి హీట్ ఐలాండ్స్ వల్ల పొల్యూషన్ పెరిగిపోతుండడం వల్ల, మిగతా కారణాల వల్ల కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఎక్కువగా వేడి వాతావరణం, ఎండల తీవ్రత కూడా నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు అంటే మనకు ఏప్రిల్లోనే ఇట్లాంటి వెదర్, ఇట్లాంటి వేడి వాతావరణం, ఇట్లాంటి ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉండడంతో ఇక మే వస్తే ఇంకా ఏ విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఏ విధంగా వాతావరణం ఉంటుంది, ఎండల తీవ్రత మరింత పెరుగుతూ ఉందా అని చెప్పేసి ఇప్పటికే ప్రజలు చాలా వరకు అయితే భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే మనకు ఏప్రిల్ చివరికి 45 డిగ్రీలు క్రాస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక తర్వాత మరింత ఉష్ణోగ్రత పెరిగితే చాలా వరకు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే ఇప్పటికే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక మే వస్తే మరింత వాతావరణం వేడిగా మారడం, ఉష్ణోగ్రత పెరగడంతో ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే చాలా వరకు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎల్నినో ప్రభావం కూడా ఉత్తర తెలంగాణ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆ ఉత్తర తెలంగాణకు సంబంధించి అయితే మరింత ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు అర్బన్ హీట్ ఐలాండ్తో హైదరాబాద్కి సంబంధించి కూడా మరింత ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రిక.